కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఆర్యవైశ్యులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని కావలి అసెంబ్లీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆర్యవైశ్యులతో కావ్య కృష్ణారెడ్డి పరిచయ కార్యక్రమం కావలి పట్టణంలోని బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో ఆదివారం రాత్రి జరిగింది. ఆర్యవైశ్యులకు ఎన్నో బెదిరింపులు అధికార పార్టీ నుండి వచ్చినా వాటిని లెక్క చేయకుండా ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు తమను తాము పరిచయం చేసుకుంటూ తమ కష్టాలను, బాధలను కృష్ణారెడ్డితో పంచుకున్నారు. వ్యాపార పరంగా వారు పడ్డ ఇబ్బందులు, అధికారుల వేధింపులు తెలిపారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అండగా నిలబడతానని అన్నారు. వాసవి మాత గురించి వివరించి ఆర్యవైశ్యులను ఆశ్చర్యపరిచారు. కావలి పట్టణంలో వస్త్ర వ్యాపారానికి గుర్తింపు తెచ్చింది ఆర్యవైశ్యులని తెలిపారు. ఒక్క కేసు కూడా లేని నన్ను రౌడీ అని విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాజకీయాల్లో ఎలాంటి మచ్చ ఉండకూడదని వ్యాపారాలను సైతం వదిలి రావడం జరిగిందని తెలిపారు. బెల్లం అమ్మితే జైలుకు పంపే వ్యవస్థ మారాలన్నారు. బంగారం కొట్టేసే దొంగల్ని పట్టుకోకుండా వ్యాపారస్తులపై జూలం ప్రదర్శిస్తారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అంటే ప్రజలకు బాధ్యతగా ఉండాలని, భారం కాకూడదన్నారు. 42 సంవత్సరాలుగా మీతో కలిసి నడుస్తున్న నేను ఎక్కడా పొరపాటును కూడా తప్పు చేయలేదన్నారు. ఉత్సవాలు, తిరణాల పేరులో డాక్టర్ల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర చందాలు వసూలు చేసే రకం కాదన్నారు. కరోనా సమయంలో దాతలు ఇచ్చిన లక్షల రూపాయల చెక్కుల నిధులు ఏమయ్యాయని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. తండ్రికి ఆసరాగా అరకపట్టి దున్నుతూ PG వరకు చదువుకున్నానని, రైతుల, వ్యాపారస్తుల కష్టం తెలుసన్నారు. చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్, ఫిషింగ్ హార్బర్, పోర్టులతో కావలి అభివృద్ధి జరుగుతుందని, కావలిని అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయని, అభివృద్ధి చేసి చూపుతానని అన్నారు. కావలిలో జవహర్ భారతి కళాశాలను స్థాపించి ఎందరో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దిన దొడ్ల రామచంద్రారెడ్డి కావలి అభివృద్ధికి బాటలు వేశారని, అనేక రకమైన వ్యాపారాలు నిర్వహిస్తూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వైశ్యులు పట్టణాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైశ్య ప్రముఖులు, వైశ్య నేతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రియమైన నాయకుడిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారికి, వేదిక మీద అభ్యుదయ సేవా సంస్థ మోహన్ గారి స్టేజ్ మీద రావడానికి ఎంతోమంది వయసు ప్రముఖులకు, బంధువులకు, వయసు బంధువులకు, సోదర సోదరీమణులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా వయసు యొక్క ఇంపార్టెన్స్, ఏ విధంగా రాజకీయ నాయకులు వయసుని వాళ్ళ హృదయాల్లో పెట్టుకుంటే దాని వల్ల వచ్చే ఫలితాలు వాళ్ళ వైపు చిన్న చూపు చూస్తే వాళ్ళకు కలిగే నష్టాలను చెప్పడానికి మాత్రమే వచ్చారు. ఎనిమిది శాతం ఉన్నటువంటి ఓటర్స్ మనము, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మనము, ఓటు మంది స్వచ్ఛందంగా పోయి ఓటు వేసేటువంటి వాళ్ళ మనము, మన మనసులో ఎవరికి ఓటు వేసామో మన కుటుంబ సభ్యులు కూడా చెప్పకుండా ఓటు వేసేటువంటి వాళ్ళ మనం. అటువంటి వ్యక్తులు వాళ్ళ సైకిల్ మీద వాళ్ళు నడిచిపోయో ఎటువంటి ప్రలోభాలకు నమ్మకుండా పోయి స్వచ్ఛందంగా క్యూలో నిలబడి ఓటు వేసి వచ్చేవాళ్ళము. ఏ కోరికలు, ఏ నాయకుడు వచ్చినప్పుడు కూడా మాకు రోడ్లు వేయండి, మాకు అన్ని కట్టించండి, ఇది ఇవ్వండి, ఇలాంటి అడిగేవాళ్ళం కాదు. ప్రభుత్వ ఏదైనా ప్రభుత్వ వైఫల్యం వచ్చినప్పుడు, ప్రకృతి వైఫల్యాలు వచ్చినప్పుడు ముందుండి సేవ చేసేవాళ్ళము. ఏ గుడి అయినా, ఏ గోపురమైనా, ఏ బడి అయినా, ఎలాంటి సేవా కార్యక్రమైనా 190% సేవలు ఇస్తున్న వాళ్ళం. స్వాతంత్రం వచ్చినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో 51 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వయసులో. ఈరోజున రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే కూడా పోతున్నాడు. రాజకీయాలకు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఇటువంటి
రాజకీయాలకు దూరంగా నింబడంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దగ్గర తీసుకోండి, వాళ్ళ హృదయాల్లో చోటు సంపాదించండి. ఒక చిన్న హెల్ప్ చేస్తే జీవితాంతము మిమ్మల్ని గుర్తుపెట్టుకునేటువంటి వాళ్ళు. గత కొంతకాలంగా చూస్తున్నారు అధికారులు ఏ విధంగా వ్యాపారస్తులను వేధిస్తున్నారు, వ్యాపారస్తులు ఏ విధంగా మానసికంగా నలిగిపోతున్నారు. వ్యాపారస్తులు ఒక వయసునే కాదు, వ్యాపారం చేసుకుని గల్లా పెట్టి వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా వయసునే. ఈ వయసుల గురించి, ఈ వ్యాపారం గురించి చట్టసభలో ఒక్క నిమిషం కూడా ఎప్పుడైనా మాట్లాడారా? ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా మాట్లాడారా అనేది ఒకసారి ఆలోచించండి. మీరు వయసుల కోసం కష్టపడండి. మిమ్మల్ని వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని వాళ్ళు జీవితాంతము మీకు రుణపడి ఉంటారు. అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ దేశంలో ప్రభుత్వాలు నడవడానికి వయస్సులు వ్యాపారస్తులు చెల్లిస్తున్న ట్యాక్స్ ప్రధానమైంది, అది మర్చిపోవద్దు. వ్యాపారస్తులు ట్యాక్స్ కొడుతున్నారు అని అందరూ అనుకుంటారు. ఏ విధంగా కొడుతున్నారు? బిల్లేసి కొనుక్కోండి అంటే ఏ ఆఫీసర్ అయినా బిల్లేసి కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాడా? ఏ రాజకీయ నాయకుడైనా బిల్లేసి కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాడా? ఏ ప్రజలైనా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారా? అటువంటి వాళ్ళు వ్యాపారస్తుల్ని వయసుని నిందిస్తూ ఉంటారు. ఎవరి కోపాలు వచ్చినా, ఎవరికి తప్పాలు వచ్చినా, ఎక్కడో ఏదో అన్యాయం జరిగినా అప్పటికప్పుడు వచ్చేసి అంగళ్ళ మూసేయమంటారు. కర్రలు తీసుకొచ్చి అంగళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు. ఎప్పుడన్నా ఏ ఒక్క రాజకీయ నాయకుడన్నా అన్యాయం అయిపోయినటువంటి ఆ వ్యాపార సంఘాల దగ్గర, ఆ వ్యాపారస్తుల దగ్గరకు వచ్చి సానుభూతి చెప్పారా అని ఒకసారి ఆలోచించండి. మీ నమ్మకాలు మాతో కలిసిపోయి మా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గుండెలో పెట్టుకుని ఒక గోపురం లాగా చేసుకుని మిమ్మల్ని ఆ గోపురంలో పెట్టుకుని మనస్ఫూర్తిగా ఆనందిస్తారు. సో మేము ఇక్కడ మన కృష్ణారెడ్డి గారికి ఆయన కూడా కష్టపడి వచ్చారు. కష్టపడి ఏదో తెలుసు ఆయనకు మనమందరం సపోర్ట్ చేద్దాము. సపోర్ట్ చేయడం కోసంగా మద్రాసు వచ్చాను. ఈ ఊరు నాది, ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను. ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నా, ఎప్పుడైనా నా జీవితంలో ఈ కారు వాళ్ళ కోసము నేను ఎప్పుడు ముందుంటాను, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందుంటాను. కృష్ణారెడ్డి గారికి నేను ఎన్నోసార్లు చెప్పాను, సార్ మా వాళ్ళందరూ ఏ కల్మషం లేని వాళ్ళు, ఏ స్వార్థం లేని వాళ్ళు, వాళ్ళ కోసము ఒక్క క్షణము రోజు ఆలోచించండి. వాళ్ళకి ఏం చేసే మంచిదో ఆలోచించండి. అధికారుల వేధింపుల నుంచి దూరంగా చేయండి. మిమ్మల్ని వాళ్ళు ఎంతో చెప్పారు. ఆ నమ్మకంతో ఆ విధంగా చేస్తారని నమ్మకంతో మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. కృష్ణారెడ్డి గారికి ఈసారి ఛాన్స్ ఇద్దాము. ఎలా ఆయన కూడా మనకు చెప్పింది మన మనసులో చెప్పాల్సిన చాలా ఉన్నాయి, కాకపోతే ఇంకా చాలా మంది మాట్లాడాలి. అందుకే ఇంకోసారి తప్పకుండా వస్తాను వీడి కోసం. తప్పకుండా ఆయన మాట్లాడినప్పుడు కూడా మనల్ని అర్థం చేసుకోగలిగిన వ్యక్తి చేసుకుంటాడని నమ్మకంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన ఉమ్మడి పక్షాల అభ్యర్థి ఎన్డీఏ నేషనల్ డెమోక్రసీ అలయన్స్ భాగంగా ఈరోజు యొక్క కావలి సీటుని కావ్య కృష్ణారెడ్డి గారికి ఇవ్వడమైంది. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ వారిని సమర్థిస్తుంది. వారి విజయానికి మా వంతుగా మేము ఖచ్చితంగా పనిచేసి వారిని విజయం బాట ఎగరేస్తామనే ఒక నమ్మకం మాకు చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు యొక్క కార్యక్రమానికి చేసిన
ప్రపంచ ఆదివాసీ అధ్యక్షులు శ్రీ మిత్రులు బంధువులు శ్రీ కముటూరు రామకృష్ణ గారికి, సోదరి మాజీ చైర్పర్సన్ శ్రీ అలయ్య గారికి, మా యొక్క అసెంబ్లీ కన్వీనర్ భారతీయ జనతా పార్టీ కావలి అసెంబ్లీ కన్వీనర్ సివిసి సజ్జన్ గారికి, మా యొక్క అల్లుడు గారైన డాక్టర్ రామస్వామి గారికి, సుబ్రహ్మణ్యం గారికి, వారిలో పువ్వాడి ప్రసాద్ గారికి, అదేవిధంగా వాసు గారికి, నేరెళ్ళ జాలరావు గారికి, మన ప్రసాద్ సురేష్ గారికి, మన యొక్క హైదరాబాద్ నివాసి భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి కావలికి సీనియర్ పాత్రికేయులు వైశ్య ప్రముఖ నాయకులు నాగేశ్వరరావు గారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కావలికి దసరాలో ఎనలేని సేవలు అందించిన మన వైశ్య నాయకులు దయచేసి స్టేజ్ మీద రావాలి. అట్లాగే మిగతా వేదికలు అలంకరించిన పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన సోదరి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వయసులో మహిళలు సైతం ఈ యొక్క సంఘటితగా ఇక్కడికి మనం కలవడం అనేది చాలా శుభ పరిణామం. మనందరం కలిసి కావలి పట్టణంలో మన కులదేవత అయినటువంటి శ్రీ వాసవి మాత దేవస్థానాన్ని చాలా గొప్పగా ఎక్కడ ఈ ప్రాంతంలో కూడా లేని విధంగా నిర్మాణానికి సహాయ సహకారాలు అందించినందుకు మొదటగా మీ అందరికీ ఆశీర్వదించబడిన దేవతల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో సుమారుగా 9 నుంచి 10 కోట్ల రూపాయలు సంపాదించారంటే ఈ యొక్క వయసుల యొక్క సంఘటిత ఎంతనేది ఆ యొక్క దేవస్థానం నిర్మాణం ద్వారా మనం తెలియజేయడం జరిగింది. కాబట్టి వాసవి మాత బిడ్డలు మనకు ఆ యొక్క తల్లి దీవెనలతో మంచి విద్యత ఇచ్చారు. మనకు పుట్టుకతోనే విద్యతతోనే పుట్టామనేది మనందరికీ తెలిసిన విషయం. అలాగే మహాత్మా గాంధీకి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి వారసమైన మనందరం ఈ యొక్క నిర్ణయంలో చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది. గత 5 సంవత్సరాలుగా మనం ఈ యొక్క పరిపాలన చూసాం. రాష్ట్రం భారతదేశం అభివృద్ధి అవుతుందే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి కావట్లేదు. చాలా లోతుగా గంభీరంగా ఆలోచించాలి. రాష్ట్రం అభివృద్ధి కాకపోతే మన కావలి నియోజకవర్గం అభివృద్ధి కానట్లేదు. కాబట్టి ఈ సందర్భంలో మనందరం కూడా ఒక మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు విద్యాధికుడు, బాగా చదువుకున్న వ్యక్తి, మనలో కలిసే వ్యక్తి, అన్ని రకాలుగా ఆలోచించి ఈ యొక్క నియోజకవర్గానికి కావ్య కృష్ణారెడ్డి గారిని అభ్యర్థిగా నియమించడం జరిగింది. అందరం కూడా చప్పట్ల ద్వారా వారి విజయాన్ని కాంక్షించి మనందరం కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించాలని పదే మిమ్మల్ని కోరుతున్నాను. ఈ యొక్క కావ్య కృష్ణారెడ్డి గెలిపించడం ద్వారా మన భారతీయ జనతా పార్టీ నాయకులు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్టుగా మనం భావించాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం 400 సీట్ల పైన ఈ దఫా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ప్రధానమంత్రి 3సారిగా అవుతున్నారు. ఫ్యాక్టరీ కొట్టడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వారి పాదల్లో ఒకటే, ఆంధ్ర రాష్ట్రం గత 4 సంవత్సరాల పైనుంచి అధోగతికి అయింది. ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఎంతటి త్యాగాలైనా చేయాలని మా అందరికీ చెప్పడం జరిగింది. మా యొక్క రాజకీయ అభివృద్ధిని త్యాగాలు చేసి ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ
అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. కాబట్టి మనందరం కూడా ఆలోచించాలి. కావ్య కృష్ణారెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మా యొక్క అఖిల భారత అధ్యక్షుడు నడ్డా గారు, అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం, ఈ కావలి నియోజకవర్గం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి అవుతుందని సభాముఖంగా ఇది మోడీ గారి గ్యారంటీ. మోడీ గారి గ్యారంటీ. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవడం ద్వారా ఈరోజు 5వ స్థానంలో ఉన్న మన ఆర్థిక పరిస్థితి రాబోయే 5 సంవత్సరాల్లో 1 నుంచి 3కు ఎదిగే పరిస్థితి ఉంది. దాంట్లో దృష్టిలో పెట్టుకొని కేంద్ర పార్టీ ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చేయమన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మోడీ గారు ఒక పరిపాలన ఒక 2 నిమిషాల సమయం కూడా ఎక్కువ లేదు. 9 కల్లా ఎన్నికలు కూడా ఉంది. మరి కూడా వేరే ఉంటున్నారు. ఈ యొక్క 9 సంవత్సరాల పరిపాలనలో 25 కోట్ల మంది పేదరిక నుంచి విముక్తి చేయడం జరిగింది. చిన్న విషయం కాదు. అదేవిధంగా మహిళలకి గౌరవం పెరగడానికి, ఆత్మగౌరవం ఉండటానికి, వారికి కావలసిన జన్ధన్ అకౌంట్ విషయంలో కానీ, అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో కానీ, గ్యాస్ కనెక్షన్లు కానీ ఇన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంతటి ఇవే కాదు, చెబుతూ పోతే టైం కూడా సమయపాలన ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని జనసేనని గెలిపిస్తే అఖిల భారత స్థాయిలో మోడీ గారిని భారతీయ జనతా పార్టీ గెలిపించినట్లుగా మనందరం భావించి, మన వయసులో వాసవి మాత ముందు బిడ్డలో మన యొక్క విద్యతని ఆలోచించి, ఇంకా కూడా వయసు ప్రముఖులు చాలా మంది రావాల్సిన ఉన్నారు. మీతో పాటు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరం సంఘటితగా సమాజ అభివృద్ధి కోసం ఈ యొక్క కావలి కనకపట్నం కావాలి. ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఈరోజు వైకుంఠపురంలో ఉన్న ఫ్లైఓవర్ ఇంతవరకు పూర్తి చేయడం 12-13 సంవత్సరాలు టైం పట్టింది వైఎస్ఆర్ పార్టీ. అదేవిధంగా ఈరోజు తుమ్మలపేట రోడ్డు చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. మనకు మిగతా ఎక్కడైనా అధికారుల దగ్గరికి పోతే ఎలా ఉందో నేను చెప్పనవసరం. ఎక్కడికి వెళ్ళినా చేతులు ఇవ్వడం తడపది మనకు పని అయ్యే పరిస్థితి లేదు. ఎక్కడ చెప్పుకుందామన్నా కూడా మన పరిస్థితి అరణ్యరోధంగా ఉంది. కాబట్టి ఇలాంటి స్థితి నుంచి మనం గౌరవంగా బ్రతికే స్థితి, గౌరవంగా సమాజంలో ఉండే స్థితి, ఎక్కడికి వెళ్ళినా కూడా రౌడీ రాజ్యమే కాకుండా మంచి పరిపాలన, సుపరిపాలన కావాలని అందరూ కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మరలా ఒకసారి మీ అందరికీ కూడా వినిపిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ బలపరుస్తున్న శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారిని మనందరం కూడా మనతో పాటు మన స్నేహితులు, మన బంధువులు ప్రతి ఒక్కరికి మే 13 జరిగే ఎన్నికల్లో మనందరం కూడా పాల్గొని ఖచ్చితంగా పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎంతగానో కూడా ఆ విధంగా మీరందరూ సహకరిస్తారని, చేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి వేదికను అలంకరించినటువంటి ఎంత గట్టిగా పట్టుబట్టి సహాయం చేస్తారనే దానికి ఉదాహరణ, మా కాలనీలో ఇళ్ళు రిజిస్ట్రేషన్ విషయంలో ఆగిపోయింటే సహాయం కోరితే మా కోసం కనీసం ఒక 3-4 సార్లు హైదరాబాద్ తిరిగి, అప్పట్లో అధికారులు లేకపోయినా కూడా తన వంతు సహాయంగా చేసి మా ఇళ్ళ రిజిస్ట్రేషన్ అన్ని పూర్తి చేయించారు. అంటే వారి సహాయం చేసే మనస్తత్వానికి ఒక చిన్న ఉదాహరణ. అట్లాగే కరోనా టైంలో యాక్చువల్గా నేను నా భార్య ఇద్దరు ఒంగోలులో కరోనా హాస్పిటల్
పరిస్థితిలో ఉంటే సేవ్ చేసినటువంటి వ్యక్తి. ఆఖరికి అక్కడ డాక్టర్ గారు ఏమైనా నీకేమైతే కృష్ణారెడ్డి రోజుకు 3 సార్లు ఫోన్ చేస్తాడు, ఎట్లున్నాడు అని చెప్పి అడిగాడు అనమాట. అంటే మరి పట్టుదల సహాయం చేసే మనస్తత్వాల గురించి చెప్పేదానికోసమే ఈ 2 ఉదాహరణలు చెప్పాను. అందువల్ల ఏంటంటే మన వయసులో కూడా సంఘటితంగా పోలింగ్ రోజున ఖచ్చితంగా ఓటింగ్కి వెళ్ళి కృష్ణారెడ్డి గారికి ఓటేసి గెలిపించుకుంటే మనందరికీ సహాయ సహకారాలు అందించి అండగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఉండేదిగా ఇట్లకపోతే బయట నిలబెట్టే రోజు ఉంది మనల్ని. ఈ రోజు ఏ పార్టీ వచ్చినా అందరినీ పిలిచి అందరూ మనకు సభలు పెట్టి మన కూర్చోబెట్టడానికి తీసుకొచ్చారంటే ఈ ఘనత మన ఆర్య వైద్య సీనియర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పొట్టి శ్రీరాములు దగ్గర ఇప్పుడు దాకా అందరూ యుద్ధం చేసి మన నిలువ నిలా తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా మనం చేసి యుద్ధం చాలు, పోరాటం చాలు, ఇంకా ఎదుగుదాం. మనం కూడా సమాజంలో మన ఉనికిని మనం కాపాడుకుందాం. ప్రతి ఒక్క స్థానంలో మనం నిలబడాలి. మనం కూడా చట్టసభల్లో వేదిక మీద మనం పిలిచి మాట్లాడే రోజు రావాలని కోరుకుంటూ కృష్ణారెడ్డి గారు చెప్పాలంటే కృష్ణారెడ్డి గారు చాలా మంచి మిత్రుడు, ఇబ్బంది ఏం లేదు, మేము చాలా సహితంగా ఉంటాము. అది సో కంపల్సరీ మంచి నాయకం ఎన్నుకోండి, ప్లస్ కలిసి కట్టుగా ఉందాం. అదే మన బలం, అది గుర్తు పెట్టుకోండి. ప్రపంచ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కంటూ రామకృష్ణ గారికి ఆహ్వానాన్ని మన్నించి మహిళలందరూ కూడా ముందుకు వచ్చినందుకు చాలా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నేను మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం వెనక మా తండ్రి గారైన గంధి అనాశెట్టి గారు. ఆ రోజు 2014లో ఓసీ జనరల్ లేడీ వచ్చింది. మా నాన్నగారికి రాజకీయాలు వద్దుదాన్న మనకి చాలా అన్నదాన్ని పట్టుదలలో నేనున్నాను వద్దని. కానీ మా నాన్నగారు నిన్నే రాజకీయాల్లో పెట్టాలని అనిపించిందేమో. మా నాన్నగారి స్ఫూర్తితోటి ఈరోజు ఇక్కడ మీ ముందు నిల్చున్నాను. ఈరోజు నేను ఇక్కడ మీ ముందు వేదికగా నిలబడ్డానంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నన్ను గుర్తించి ఈరోజు ఇక్కడ మీ ముందుగా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు, ఇంతమంది ఇంత ఉత్సాహం చూపిస్తున్నందుకు, అదేవిధంగా ఆ ఛాన్స్ కూడా నేను ఒక స్పోర్టివ్గా తీసుకొని శ్రద్ధగా పనిచేస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నాను. నేను చైర్పర్సన్ అయ్యాక కావలి పట్టణంలో కావలి సెంట్రల్ డివైడర్, బ్యూటిఫికేషన్ ఆఫ్ పార్క్స్, సెంట్రల్ లైటింగ్, కావలి పట్టణానికి ముస్లో నుంచి మద్దతుపాటు దాకా ఎంతో అభివృద్ధి చేసిన సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ అంటేనే కావలి పట్టణంలో ఒక కొత్త పర్సన్ వచ్చే వాళ్ళకి చాలా అందంగా చాలా చక్కగా చేస్తుంది మున్సిపాలిటీ అని చెప్పదని అందరూ నాకు బయట ఊళ్ళ నుంచి ఫోన్ వచ్చింది, టౌన్లో వాళ్ళు కాదు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు నేను చూస్తున్నాను. అదేవిధంగా SC/ST సప్లై కానివ్వండి, మరి అమృత్ వాటర్ స్కీమ్, మన కావలి పట్టణం అంటేనే నీళ్ళ సమస్య. SS ట్యాంక్ నుంచి మనకి వాటర్ సరఫరా చేస్తాం. అట్లాంటిది అమృత్ వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పినది ఆ రోజు మేము కూడుకొని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మన మున్సిపాలిటీ ముగ్గురు కలిపింది అమృత్ ల్యాండ్. ఆ ప్రాజెక్ట్ కూడా మేము 60 to 70% వరకే మేము చేయగలిగాం. తర్వాత గవర్నమెంట్ మారింది. ఈ పైన దీనికి గురించి అమృత్ వాటర్ స్కీమ్ కనుక మేము చేస్తుంటే నిజంగా కావలి పట్టిన ప్రజలందరికీ, లోతట్టు ప్రాంతాలందరికీ కూడా మేము నీళ్ళు సరఫరా చేయగలం. అట్లాంటిది గవర్నమెంట్ మారేసరికి ఆ ప్రాజెక్ట్ కూడా అంతవరకు ఆగిపోయింది. ఇంకా ఎవరు పట్టించుకునే నాలుగే లేరు. ముందు కూర్చున్న స్టేజ్ మీద పెన్యాల ఉమామణి గారు దాదాపు 60 గ్రూపులకి కోలాటం నేర్పిస్తున్నారు. వాసవి మంత్ర లెజెండ్స్ ప్రెసిడెంట్ హేమలత గారు, మరియు జోన్ చైర్మన్ కామాక్షి. స్టేట్ గవర్నమెంట్ వచ్చి టీడీపీ, నాన్నగారు కాంగ్రెస్. జన్మభూమి కార్యక్రమంలో ఒక టార్గెట్ ఇచ్చినారు.
ఎన్నో వందల కిలోమీటర్లు మీరు రోడ్ వేస్తే దాంట్లో ఒక టార్గెట్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మనకి బృందావనం హౌసింగ్ కాలనీ కానివ్వండి, మరి టోటల్ కొట్టిపాలెంలో కానివ్వండి, వెంకట నగర్లో కానివ్వండి, అన్ని రోడ్స్ అన్ని వేసి నాన్నగారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. ఈ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ప్రతి ఒక్క రుణభూమి కార్యక్రమంలో నేను ఇట్లా టార్గెట్ ఇస్తే నాకు కూడా అవార్డు వస్తుందేమో అని చెప్పని కొంచెం ఆశ ఉండేది. అట్లే అంత స్ఫూర్తితోటి అంత స్ఫూర్తిగా నిజంగా అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా మా నాన్నగారికి సంబంధించి నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. అట్లాంటిది ఆయన స్ఫూర్తితోటి ఆయన సేవా తత్పరతోటి నేను కావాలపడిన ప్రజలందరికీ కూడా అందరికీ అందుబాటులో ఉంటాను. మరి ఏ సమయంలో అయినా ఆర్యవేశ్వరికి కష్టం వస్తే నాన్నగారి దగ్గరికి వెళ్తుండేవాడు. అట్లాంటిది ఈరోజు మేము ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా మన ఎదురుగా కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా మనకి ఏ సమస్యలు వచ్చినా ఆయన తీరుస్తారని చెప్పని మేము మీ ముందు తెలియజేస్తున్నాను. నాన్నగారికి అంతిమ సభలో అంతిమ 16 రోజులు మనం అందరము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మన కావలి ఎమ్మెల్యే గారు అన్ని వాగ్దానాలు ప్రతిదానికి నేను సపోర్ట్ ఇస్తానని చెప్పారు. కావలి నాన్నగారి విగ్రహ ప్రదాత అయినటువంటి విగ్రహ ప్రదాత ఇప్పుడు ఈనాటి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు ఇస్తానని చెప్పారు. దానికి అందరూ మా కుటుంబంతో సహా అందరం ఓకే చేశారు. అది పొట్టి శ్రీరాములు అక్కడ మనకి హార్ట్ ఆఫ్ ది టౌన్ మన బీపీఎస్ సెంటర్లో పెట్టాల్సి ఉంటుంది. అట్లాంటిది ఈరోజు ఆయన పర్మిషన్ నాన్నగారి విగ్రహం పెట్టాలి అని అంటే పొట్టి శ్రీరాములు బొమ్మ పక్కన ఉంది కదా, అది సెంటర్లో పెట్టాలని చెప్పదని ఆయన వెనకాల చేశారు. ఇచ్చిన మాట ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు మా నాన్నగారు 35 ఏళ్ళు ఆయన సర్వీస్, 35 ఏళ్ళు ఆయన సర్వీస్లో ఎంతమందికి ఎంత మంచి పనులు చేసి ఉంటారో మాకంటే మీ అందరికీ బాగా తెలుసు. అట్లాంటిది ఆయన విగ్రహానికి కూడా ఆయన చిన్న చూపు చూస్తే ఎట్లా? ప్రతి ఒక్కరూ కూడా ఆర్యవేశ్వరులు అందరూ గమనించాల్సింది ఇదొక విషయమే. పోతే ఈ కావల్లో ఈ కావల పట్టణంలో ఆదివాసులు మరి ముఖ్యంగా వ్యాపారస్తులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఏ ఒక్కరు తీర్చేటువంటి అవకాశం లేదు. ఎన్నో కష్టాలు పడ్డాం గత ప్రభుత్వంలో. లాస్ట్కి కరోనా వస్తే మాస్కులు పెట్టడానికి కూడా బలవంతంగా మా దగ్గర వసూలు చేసినటువంటి జరుగుతుంది. మున్సిపాలిటీ లేకపోతే వాళ్ళు ఇస్తున్నట్టు మీరు వైద్యులు అంటే దోపిడీ చేశారు. అటువంటి పరిణామం పోవాలి. మరీ ముఖ్యంగా మా గుడ్డలకొండలు అంటే మున్సిపాలిటీ వాళ్ళు పెద్దలాగా వాడుతున్నారు. మరి అందరికి వచ్చి కమిషన్ తోటి దోపిడీ కాకుండా 4 గంటల కుటుంబాలు కావాలి పెట్టుకొని బాగున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితి పోవాలి. మనకి మంచి రోజులు రావాలి. మన ఆదివాసులు అంతగా రాజకీయ పార్టీ ఉండాలి. గెలిచే ఎమ్మెల్యే మనకు పూర్తి సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము. సెలవు తీసుకుంటున్నాము. ఈనాటి ఆర్యవైశ్య సోదరులతో ఒక ఆత్మీయ సమ్మేళనంలో ఇంతమంది మేధావుల మధ్య మీతో కలవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఈనాటి ఈ సభకు ఆ వాసవి మాత అనుకోకుండా రామకృష్ణకి నేను ఫోన్ చేయడం, ఆయన నేను సైతం కావలిలో వచ్చి నీకు మద్దతు ఇస్తానని చెప్పడం నిజంగా నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు మద్రాసు నుంచి వచ్చి మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని జీవితాంతం మనసులో పెట్టుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సభలో కావలి పెద్ద అందరికీ సుపరిచితుడు, కావలి కీర్తి పతాకాన్ని ఢిల్లీ స్థాయి వరకు తీసుకుపోతూ నిరంతరం ప్రజాసేవలో వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి కందుకూరి సంజయ్, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా సోదరు ఎల్ఐకేమ గారు, మిగతా సివివి సత్యనారాయణ గారు, రామస్వామి గారు,
సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, నాయక్ ప్రసాద్ గారు, అదేవిధంగా మిత్రులు ప్రసాద్ గారు, ఊరుగడ్డి వెంకటేశ్వర గారు, నాగేశ్వరరావు గారు, అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పైన వెనకున్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నేను 1982లో కావుల్లో ఇంటర్మీడియట్ చేరి 1982 నుంచి 42 సంవత్సరాలుగా కావుల్లోనే ఉంటూ ఉన్నా. ఈ 42 సంవత్సరాలలో ఇక్కడ నా క్లాస్మేట్స్ ఉన్నారు, నా స్టూడెంట్స్ ఉన్నారు, రకరకాల నాతో పరిచయస్తులు ఉన్నారు. మొట్టమొదట నా వ్యక్తిత్వం అనే దానికి మీకు నేను చెప్పుకోవాలి. ఏ రోజు కూడా ఎక్కడ కూడా నేను వివిధ రకాలుగా ఎవరికి కనిపించడం కూడా కనిపించాల. పెళ్లిళ్ళలోనూ, శుభకార్యాల్లోనూ, ఉత్సవాల్లోనూ, లేదంటే ఏదైనా కార్యక్రమాలు ఉంటే తప్పకుండా అటెండ్ అవ్వడం, ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ పోయానే తప్ప ఏ రోజు కూడా ఈ 42 సంవత్సరాల నా జీవిత చరిత్రలో ఏ ఒక్క చింతాకంత తప్పు నేను చేయకుండా కావల్లో పుట్టి కావల్లో ఇంతమంది వ్యక్తుల మధ్య నడిచేయా తప్ప నాకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక లోటుపాట్లు ఏర్పడ్డా ఏ ఒక్కరి దగ్గర కూడా అప్పు కూడా అడుక్కోకుండా ఉన్న రోజు తిన్నాను, లేని రోజు పస్తులైనా పనుకున్నాను తప్ప ఏ ఒక్క రోజు కూడా నేను ఏ వ్యక్తిని కూడా నాకు సహాయం చేయమని ఆశించకుండా ఏ వ్యక్తిని. నేను చిన్న వ్యవసాయ కుటుంబంలో, చాలా చిన్న కుటుంబంలో పుట్టా. నేను వ్యవసాయంలో చేయని పని లేదు. నారులు పోసాను, నారులు నాటాను, కుప్పలు నిలిపాను, చేసిన పని అన్నీ నేను చేశాను. చేసి ఒక పక్క చదువుకుంటూ, ఒక పక్క వ్యవసాయం చేసుకుంటూ, మా నాన్న ఆరోగ్యం బాగలేకపోతే ఎద్దలు పెట్టి దున్నుకుంటూ పీజీ చేసిన వ్యక్తిని. పీజీలో ఉన్న టైంలోనే నా టీచింగ్ ఎబిలిటీ చూసి ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ వచ్చి నీ టీచింగ్ బాగుంది, మాకు పాఠాలు చెప్పమంటే ఆ విధంగా అధ్యాపక వృత్తిలోకి వచ్చాను. ఆ విధంగా మా ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్, మాగుంట సుబ్రహ్మణ్య డిగ్రీ కాలేజెస్ లో నేను లెక్చరర్ గా పనిచేశాను. తర్వాత జేబీ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేయడం, ట్యూషన్లు చెబుతూ 1996లో నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం కూడా జరిగింది. నాటి నుంచి నేటి వరకు కావల్లోనే కాపాడుకుంటూ, కావల్లోనే ప్రజల మధ్యలో ఉంటూ నా వ్యాపారాన్ని కావల నుంచే నడుపుతున్నాను తప్ప పుట్టిన ఊరి మీద, జన్మభూమి మీద మమకారంతో కావలు వదిలిపెట్టి పోకుండా కావల్లోనే బతుకుతూ నటించడం అంటే ఒక రోజు నటించగలం, 2 రోజులు నటించగలం, జీవితాంతం ఎవరు నటించలేదు. ఒక క్యారెక్టర్ అనేది ఒక రకంగా కాదు, అన్ని రకాల క్యారెక్టర్స్ ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేస్తుంటారు, చూస్తుంటే అందరి మధ్య వెలుగుతూ, అందరి మధ్య నడుస్తూ ఈ 42 సంవత్సరాలుగా నేను కావల్లో ఉంటూనే ఉన్నట్టు దయచేసి మీరు అర్థం చేసుకోండి. నా వ్యక్తిత్వం ఆర్యవైశ్య సోదరులతో ఒక మమేకం ఉంటుంది. ఈ కావలి ప్రాంతం అభివృద్ధి చెందాలని అవసరం ఉన్నది. కావలి అభివృద్ధి చెందింది అంటే ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల అభివృద్ధి చెందింది. ఇప్పటి వరకు కావలి ఒకరి కీర్తి చేసిన దండ రామచంద్రారెడ్డి గారు జేబీ కాలేజ్ ఏర్పాటు చేసి పిల్లల జీవితాల్లో విద్యాబుద్ధులు నేర్పారు. కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు బిడ్డలు చదివించుకోవడం కోసం కావలికి కావలి వస్తే ఈరోజు కావలి పక్కకు విస్తరించింది. 2 ఈరోజు కావలి విస్తరించింది అంటే ఒక ఆర్య సోదరుల యొక్క, వైశ్య సోదరుల యొక్క కీర్తి తప్పకుండా ఉందని కూడా చెప్తున్నాను. కావలి చాలా చిన్న పట్టణం, కానీ మీరు వస్త్ర వ్యాపారాన్ని హోల్సేల్ వ్యాపారాన్ని మార్చుకొని వస్త్ర వ్యాపారాన్ని మరో 30గా మార్చి ఈరోజు వ్యాపారం చేస్తుంటే ఈరోజు కొన్ని 100 మందికి, కొన్ని 1000 మందికి మీరు ఉద్యోగ కల్పన చేశారు. ఒకటి విద్యాబుద్ధులు నేర్పిన వ్యక్తి దొడ్ల రామచంద్రారెడ్డి అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధిలో కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు మీ షాపుల్లో పెట్టుకోవడం కోసం కావచ్చు, పెయిడ్గా కావచ్చు, లేదంటే వర్కర్స్ గా కావచ్చు, దాదాపు నాకు తెలిసి 7 నుంచి 10,000 మంది ఈ రోజు వైశ్య కుటుంబాల మీద ఆధారపడి బతుకుతున్నారు. ఎంతమంది మీరు సాగుతున్నారు, అందరూ ఈ రోజు కావాలి అభివృద్ధి చెందడానికి కారణం మీరే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అందుకని మీతో మమేకం అవ్వాలని, మీ ఆశీస్సులు పొందాలని, నాకు ఒక అవకాశం కల్పించాలని, నేను కూడా పేదవాడిగా పేద కుటుంబంలో పుట్టి నేను కూడా వ్యాపారం చేస్తూ వ్యాపారం యొక్క సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిగా, వ్యాపారంలో లోటుపాట్లు, లాభాలు వచ్చిన రోజు మన అందరూ దొంగలుగా చూస్తారు. జిఎస్టీ వాడు వస్తారు, కూలికలు కొత్త వాడు వస్తారు, వ్యాట్ వాడు వస్తారు, లేదా లేబర్ వాడు వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తారు.
వైపు ఊడు చూడడు. లాభం వచ్చిన రోజు మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు, నష్టాలు వచ్చిన రోజు, కష్టాలు వచ్చిన రోజు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు వ్యాపారం లేక అప్పులు పోయినప్పుడు ఏ అధికారులు రాదు, ఎప్పుడు రాదు. అటువంటి వ్యాపారాలు చేస్తే ఈరోజు కావాలి ఖ్యాతిని పెంచిన ఆదివాసీ సోదరులతో మమేకములని నా తెలుగుదేశం పార్టీ నా మిత్రులందరూ కూడా ఒక ఆదివాసీలతో సమావేశం ఏర్పాటు చేస్తారంటే నిన్నటి రోజు నుంచి ఒక జుగుత్సాహకరమైనటువంటి వాతావరణం కావాలని అవసరం అని దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని సందర్భంగా అనుకుంటున్నా. ఆదివాసీలతో కలవటం నేను కావచ్చు, రేపు ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు ఇండిపెండెంట్ గా పోటీ చేసేటువంటి పసుపురెడ్డి సుధాకర్ గారు కావచ్చు. ప్రతి ఒక్కరు ఓటు అడిగే హక్కు ఉంది, అడిగి ఓటు వేయించుకోవడానికి మాట్లాడే హక్కు ఉంది. కానీ ఈ రోజున మీరు దయచేసి మీరు ఒకసారి చూడండి, ఈ రోజు మహాబీచ్లో ఒక రౌడీ నా జీవితంలో ఒక పోలీస్ కేసు లేదండి, నా జీవితంలో ఒక పోలీస్ కేసు లేదు. ఆడపిల్లలాగా తలదించుకొని కావాలో నడిచేది తప్ప ఏ రోజు కూడా ఏ సెంటర్లో కూడా కనీసం తలెత్తి కూడా గర్వంగా మాట్లాడే రోజు లేదు నా జీవితంలో. కానీ ఈ రోజు నన్ను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసేది తప్ప అంటే నాకు ఆరాధన కదా. ఇంత దుర్మార్గంగా పోవడానికి లేదని కొంతమందిని బెదిరిస్తున్నారు. తమ్ముడు రామకృష్ణ నాకు చెప్పాలా, అందొస్తే ఇక్కడ వచ్చిన కానీ ఒక 50 ఫోన్లు పోయి ఆయన ఎందుకు వచ్చారు? ఏంటిది సమాజం? మనం ఏం కోరుకుంటున్నాం ఈ సమాజంలో అంటే మనుషులుగా బతకటం, ఒకరినొకరు కలుసుకోవడం. రాజకీయం అంటే ఎలక్షన్లో ఓట్లు వేస్తారు, మిగతా టైంలో పెళ్లిళ్ళు, కర్మతలు, బంధువులు, ఫ్రెండ్షిప్లు అన్ని రకాల బంధం ఉండాలి. ఆ బంధాలు ఉంచాల్సిన నిర్వాహకులే ఈరోజు వ్యవస్థని కాలరాస్తుంటే ఇది ఎంతవరకు సమంజసం దయచేసి మీరు విజ్ఞతతో ఆలోచించమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని పేరు కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2 కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కావలి ప్రాంత అభివృద్ధిలో ఏ ఒక్క పొలిటికల్ లీడర్ ఇప్పటి వరకు కావలి అభివృద్ధి కోసం పోటీ పడిన వ్యక్తులు ఎవరు కూడా ఉపయోగపడలేదని నేను కూడా ఒక నాయకుడిగా ధైర్యంగా చెప్తున్నాను. చూడండి, సున్నబట్టి దాటిన తర్వాత ఇండస్ట్రీస్, చుట్టూ దాటిన తర్వాత ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈ మధ్యలో ఒక్క ఇండస్ట్రీ ఏమైనా తెచ్చారా ఈ పాలకులు నేను అడుగుతున్నాను. కావలికి దామారం ఎయిర్పోర్ట్ చేస్తే ఎయిర్పోర్ట్ పొలాలన్నీ కూడా సొంతైన పొలాలు, రైతులు ఒరి పట్టించుకునే పొలాలు, దాన్ని తెస్తే ఎయిర్పోర్ట్ వస్తే ఆ ఎయిర్పోర్ట్ వల్ల కొన్ని 100 ఇండస్ట్రీలు వస్తాయి. ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీస్ అంతా కూడా ఎయిర్పోర్ట్ దగ్గరగా ఫ్యాక్టరీలు పెడతారు. కావాలంటే ఇఫ్కో సెద్దలో ఉన్న 4000 ఎకరాలు రిలీవ్ అయిపోతుంది. యువతల వల్ల సెద్దలు పెట్టారు. ఇవన్నీ వస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు దామారు పోటీ ఇస్తే గ్రామీణ అమ్ముకోవడం కొరకు ఎయిర్పోర్ట్ తెరవేసిన ఘనత ఉన్నటువంటి వ్యక్తుల్ని అవసరమని దయచేసి ఆలోచించాలని కూడా ప్రాధాన్యపడుతుంది. అదేవిధంగా ఈరోజు రామాయపట్నం మన పాలిట వరం. కావలి కనకపట్నం అని ఎందుకన్నా బ్రహ్మంగారు తెలియదు, కానీ ఈరోజు రామాయపట్నం కావలి పట్టణానికి నిజంగానే వరమని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. 4650 ఎకరాల భూమిని ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ లో తీసుకున్నారు. అదేవిధంగా జమ్మలపాలెం పై పక్కన కూడా లేదు, మళ్ళా 2000 ఎకరాలు తీసుకోమని చెప్పి నేను కమిషన్ అధికారులు కూడా లెటర్లు పెట్టున్నాను. ఎప్పుడైతే మన కావలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండస్ట్రీలు వస్తాయో కావలిలో ఉన్నటువంటి మన వ్యాపారస్తుల స్థితిగతులు ఎలా మారుతాయో దయించి ఆలోచించి ఒక అవకాశం నాకు కల్పించండి. రామాయపట్నంలో 4500 ఎకరాల్లో కొన్ని 100 ఫ్యాక్టరీలు వస్తే ఆ ఫ్యాక్టరీల వల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది. దాని ద్వారా మన వ్యాపారస్తులకు సంబంధించిన ప్రొవిజన్ షాపులు కావచ్చు, ఫ్యాన్సీ స్టోర్స్ కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, రెడీమేడ్లు కావచ్చు, ఇతరమైనటువంటి ప్రొవిజన్ షాపులు కావచ్చు, ఎంతమందికి బిజినెస్ పెరుగుతుందో దయించి ఆలోచించండి. అటువంటి ప్రభుత్వాన్ని ఆదరించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాన్యపడడానికి ఇక్కడికి వచ్చాను. ఓటు అనేది మన విజ్ఞత, ఓటు అనేది మన మనస్సాక్షిని బట్టి ఓటు వేయాలి. దయించి ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఎంతో మందికి అవకాశం కల్పించారు. నేను స్థానికంగా 24 గంటలు కావలిలో నివాసం ఉండేటువంటి వ్యక్తిని. నాకు ఎక్కడ కూడా పట్టణాల్లో ఇల్లు కూడా లేవు. నేను నిరంతరం కావలిలో నివసిస్తూ కావలి ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తిగా నేను ఉండాలి అనుకుంటున్నా. నా జీవితం నేను చాలా చిన్న స్థాయికి వచ్చినప్పుడే ఒక హ్యూమన్ బీయింగ్ లో ఒక లక్షణం ఉంది. ప్రతి మనిషికి ధనకాంక్ష ఉంటుంది, తర్వాత కీర్తికాంక్ష ఉంటుంది అనేది పెద్దలు చెప్తున్నారు. ఈ రోజు నాకు ధనకాంక్ష తీరింది. అంటే నేను వేల కోట్లకు అధిపతిని కాదని ఉన్న దాంట్లో సర్దుకొని పొదుపుగా వాడుకొని ఉన్న దాంట్లో గౌరవంగా బతికి
రోజు నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు. ఒక పాపకు పెళ్లి అయిపోయింది, రెండో పాప నా పెద్ద పాపని మా అల్లుడు ఇద్దరు కలిసి బిజినెస్ అప్పచెప్పాను. నా రెండో పాప మెడిసిన్ చేస్తుంది, దావణగిరిలో ఎండి చేస్తుంది. మా పిల్లలని మా భార్యను కూర్చోబెట్టి చెప్పా, నా జీవితంలో ఎప్పుడూ నేను సేవ చేయాలని ఫస్ట్ నుంచి నాకున్న తపన. అందుకనే వ్యాపారాలు స్వస్తి పలిగా రాజకీయంలో వచ్చా. 24 గంటలు ప్రజాసేవలు ఉంటాయే తప్ప ఏ ఒక్క వ్యాపారం కూడా కావాలో చేయను. నన్ను నమ్మి ఓటేసిన ఏ ఒక్కరు కూడా కృష్ణారెడ్డి మమ్మల్ని మోసం చేశాడు, అబద్ధాలు చెప్పి ఓటేస్తున్నాడు అని మాట రానికుండా వరకు నేను ఉంటానని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తున్నాను. అవకాశం కల్పించండి, ఒక్క అవకాశం కల్పించండి. ముంబై, ఢిల్లీ, కలకత్తా, బాంబే వేల కోట్లు సంపాదించేటువంటి అవాలా వ్యాపారం చేసిన బ్రహ్మాండం ఉన్నారు. కావులలో ప్రొవిజన్ షాపుల్లో ఇందాక మా వాడు బెల్లం వ్యాపారం చేస్తున్నాడు, ఎర్రగడ్డ వ్యాపారం చేస్తున్నాడు, ప్రొవిజన్ షాపులో వస్తువులు అమ్ముకునేవాడు దొంగ కేసులు పెడుతుంటే ఎందుకు ఇక్కడ నాయకుడికి దేనికి అవసరం? అన్ని సాగమంటే నాయకుడి దగ్గరికి ఎవరు వస్తారు? తప్పు చేసినాడు, ఇబ్బందులు పడ్డాడు, నష్టపోతున్నాడు, మా దగ్గరకు రావాలి. కాబట్టి అటువంటిప్పుడు కాపాడలేని వ్యక్తి ఎమ్మెల్యేగా మనకు అవసరమా? దయచేసి ఆలోచించమని మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. తన ఇంట్లో తన తింటూ తన జాగ్రత్తలు తను సరిదిద్దుకునేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్ దగ్గర రాడు. ఇబ్బంది పడ్డోడు వస్తాడు, ఇబ్బంది పడ్డోడు హక్కులు చేర్చుకున్నప్పుడే నాయకుడి యొక్క గొప్పతనం బయటపడుతుంది తప్ప అవసరాన్ని వాడుకొని ఇబ్బందులు పెట్టి డబ్బులు తెమ్మనేవాడు నాయకుడు కాదని ఈ సందర్భంగా చెప్తున్నా. అందుకనే ఇక్కడ 2 విషయాలను మీరందరూ కూడా కష్టజీవులే. బయట వ్యాపారస్తులు చూసుకుంటే కావాలన్న వ్యాపారస్తులు అందరూ కూడా అందరూ 5-6 కోట్లు టర్నోవర్ చేసే అబ్బా అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఈ రోజు ఎంతమందిని సాగుతున్నాం, ఎన్ని డిపార్ట్మెంట్ ఒత్తిళ్లు ఉన్నాయి, ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటికీ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి మీకు అండగా ఉంటాడని దయచేసి నమ్మి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించమని సందర్భంగా చెప్తున్నాను. బంగారు దొంగతనం చేసే బంగారు అన్నలను పడుతున్నారు పోలీసులు, అది కాదు వ్యవస్థ. నిజంగా దొంగతనం జరిగిన వ్యక్తి పేరు చెప్తే ముందు వచ్చి బంగారు అంగళ్ళ సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ పిలిచి ఆ సమక్షంలో అడగలే తప్ప షాపుల మీద దాడి చేయకుండా చూసే బాధ్యత నేను చూసుకుంటాను. బెల్లం ఉండడం తప్పు కాదు. ఈరోజు ఆక్వా రంగంలో కూడా నల్లబెల్లం కొంటున్నారు, అది వాళ్ళ వృత్తి. లైసెన్స్ ఇచ్చారు, లేబర్ లైసెన్స్ ఇచ్చారు, అమ్ముకోవడానికి లైసెన్స్ ఇచ్చారు. ఎక్సైజ్ లో చేయాల్సినటువంటి పనులు చేయకుండా వాళ్ళు ఏ మామూలు తీసుకోవడం లేదా, వాళ్ళు అన్ని చేసుకోవడం లేదా? వాళ్ళు తెలియదా ఎక్కడ సారాయి కాసేది? సారాయి కాసేటువంటి వదిలేసి సారాయికి అమ్మినటువంటి బెల్లాన్ని అమ్మినటువంటి వచ్చిన బెల్లం సారాయికి అమ్ముతారు, కాయశాఖను తీసుకుపోతాను చెప్తారండి ఎక్కడన్నా? కానీ ఇంత దుర్మార్గం ఏ ఎమ్మెల్యే బాధ్యత లేదా? మనకు కావాలి, ఇది అవమానం కదా. మన వయసు సోదరులను జైల్లో పెట్టి 8 రోజుల పాటు జైల్లో పెట్టి మనకు అవమానం కదా. దేనికి ఎమ్మెల్యే? ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తగా ఉండాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే. ప్రజలకు ఇబ్బందులు వస్తే కాపాడాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే. మన పిల్లల జీవితాల్లో ఉద్యోగ రూపకల్పనలో ఈ ప్రాంతానికి ఇంట్రెస్ట్ తేవాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సుఖశాంతంతో జీవించడానికి తోడ్పడాల్సినటువంటి ఎమ్మెల్యే. శాంతి భద్రతను కాపాడాల్సిన ఎమ్మెల్యే. మున్సిపాలిటీలో బ్రోకర్లను పెట్టుకుని కమిషన్ దండుతున్నప్పుడు కాదు ఎమ్మెల్యే. పేదవాడు ఇల్లు కట్టుకున్నారు, ధనవంతుడు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకుంటే వాడికి ఇల్లు కట్టుకోవడానికి మనల్ని సహాయం చేద్దామని మున్సిపల్ అధికారులు తల ఉంచి మా వాడికి ఇంతకు రూపిస్తూ పనిచేసి పెట్టాలన్న రోజు మన నాయకులు కావాలి. అంతేగాని మీరు 1 లక్ష కాదు 2 లక్షలు ఇంటి నాకు వాటర్ పంపిస్తారని చెప్పే నాయకత్వం అవసరాన్ని ఎవరండి? డిఎస్పీ ఎవరు? ఆర్టీఓ ఎవరు? మున్సిపల్ కమిషనర్ ఎవరు? సబ్ రిజిస్ట్రార్ ఎవరు? వీళ్ళు స్థానికులా? ఎక్కడి నుంచి వచ్చి ఉద్యోగ ధర్మం గురించి ఈ ప్రాంతాన్ని చెడగొట్టిపోతూ ఒకే ఒక వ్యక్తి కోసం ఈ ప్రాంతాన్ని దోచుకొని పోతుంటే స్థానికులుగా ఉండి మన చేత ఓట్లు వేయించుకున్న వ్యక్తి మనల్ని కాపాడాల్సిన వారిని ఆ నలుగురిని కాపాడి ఈ రోజు మన ప్రాంతంలో మన ఎమ్మెల్యే మనల్ని కాపాడుతున్నాడు, అధికారులు కాపాడుతున్నాడు. దయచేసి
దక్షిణ వైపున మందాడ చెరువు కలుస్తుంది. ఈరోజు డ్రైనేజ్ కావుల్లో ఉండే డ్రైనేజ్ అంతా తీసుకుని దాన్ని పోసారు. వాళ్ళు దోమలు వస్తున్నాయి. ఏంటి ఎమ్మెల్యే డ్రైనేజ్ తీసుకుని అక్కడ కలిపినప్పుడు కింద దాకా డ్రైనేజ్ కట్టి ప్రజలకు సౌకర్యం చెల్లించాల్సిన అవసరం లేదా? ఒక్కడి చేసిన బృందావన కాలనీకి 3 ముక్కలు చేశాడు. 3 ముక్కలు చేసి 3 వార్డులో ఓట్లు వేయించాడు. అది బృందావన కాలనీలో ఈ రోజున నేను అడుగుతున్నా, మీరు ఎంతమంది సంతానించారు నాకు తెలియదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఏ ఒక్క వైఎస్ఆర్ సోదరుల పండుగల పేరుతో, ఉత్సవాల పేరుతో, ఇతర కార్యక్రమాల పేరుతో ₹1 సంత అడగకుండా కావాలి వాళ్ళ పేరు చూపించిన మొత్తం ఉత్సవాలు చేసుకుంటూ అందరికీ డొనేషన్ మొత్తం పంపుతున్నారు. కీర్తి వాళ్ళది, సందాలు ఉన్నాయా? ఇదే ఎమ్మెల్యే యొక్క నిర్వాహకులు సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా కోవిడ్ వచ్చిన కాలంలో ఈరోజు కోవిడ్ చాలా ఎగదీశానని చెప్పాడు ఎమ్మెల్యే గారు. నిజంగా నేను అడుగుతున్నా, నాకు తెలిసి కావల్లో కోవిడ్ కింద కొన్ని లక్షల రూపాయలు సందాలు ఇచ్చినటువంటి వ్యక్తులు కావల్లో ఉన్నారు. పేరు చెప్పండి కానీ స్టేజ్ మీద కూడా కొంతమంది ఉన్నారని ఈ సందర్భంగా చెప్పారు. ఏమైనా డబ్బు కోవిడ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి కాపాడడం కొరకు ఎమ్మెల్యే అంటే గౌరవం ఆయనకి ఇస్తే గుర్తింపు ఉంటుందని ఇచ్చిన డబ్బు దేనికి ఖర్చు పెట్టారు? పారదర్శకుంటే అది నిజాయితీగా పేపర్లు వేయించాలి. అది నిజాయితీగా పేపర్లు వేయించాలి. ఎంతమంది చందాలు ఇచ్చారో నాకు తెలుసు. కావాలలో కోట్ల రూపాయలు కోవిడ్ పేరుతో చందాలు తండారు. రైస్ మిల్ల దగ్గర తండారు, డాక్టర్ల దగ్గర తండారు, లాయర్ల దగ్గర తండారు. లాయర్ల దగ్గర వదిలినట్టున్నారు, కేసులు పట్టారు. ఎంతమంది దగ్గర షాపులో తండలేదు ఆలోచించారు. కనీసం ₹1 తను ఖర్చు పెట్టారు. కానీ ఈ రోజు మన అందరినీ వాడుకుంటున్నాడు. అందుకే దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను అడిగేది ఒకే ఒక అవకాశం. ఓటు అనేది మనందరికీ వచ్చిన నైతిక హక్కు, నైతిక బాధ్యత. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఎంతో మందికి మీరు సహాయం చేస్తున్నారు. నాకు ఒక అవకాశం ఉంది. కావలి వైశ్య సోదరుల జోలికి ఎవరు వచ్చినా ఫస్ట్ కావ్య కృష్ణ అనేవాడు కథ తీసుకుని ఇంకొక ముఖ్య విషయం, నాకు యానాశక్తి గురువు లాంటి వ్యక్తి. నా రాజకీయాల్లో రావడానికి నాడు భారతమ్మ గారిని ఒప్పించి నన్ను ఫస్ట్ రాజకీయాలు తీసుకొచ్చిన వ్యక్తి యానాశక్తి గారు. నిజంగా నా తండ్రి సమాజంలో ఉన్నటువంటి యానాశక్తి గారు చనిపోయి ఆఖరి వరకు కూడా నా పేరు తలుస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మన కృష్ణారెడ్డి వస్తుంది, మన కృష్ణారెడ్డి వస్తుంది. నేను ఇంటికాడ ఉన్నప్పుడు రోజుకి 20 సార్లు ఫోన్ చేసి ఇప్పుడు అలవాటు చెప్పడానికి మాట్లాడుతున్నారు. అలవాటు ఫోన్ చేయని వ్యక్తి చనిపోయాడు. నిజంగా నాకు ఆయన పోవడం కుడి చేయబడితే ఆయన సంతాప సభలో ఆయన విగ్రహాన్ని అది 20 లక్షలైనా 25 లక్షలైనా నేను పెట్టి చేస్తానని చెప్పాను. నిజంగా మొట్టమొదటి పాలనలో ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు అంటే గండి యానాశెట్టి యొక్క కృషి వైసీపీ చేయబట్టే ఆయన ఎమ్మెల్యే. కనీసం చనిపోయిన వ్యక్తులు ద్వేషం ఎందుకంటే ఎప్పుడైతే మేము బంగారుకోట సెంటర్ దగ్గర గండి యానాశెట్టి గారి విగ్రహాన్ని శంకుస్థాపన చేద్దాం అనగానే మా కన్నపడ నారాయణ ఇమీడియట్లీ రోడ్డు పక్కన పొట్టి శ్రీరామరావు ఇక్కడ తేవాలని చెప్పి ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను. ఆలోచించండి సోదరులారా, చనిపోయిన వ్యక్తి మీద కూడా రాజకీయం చేస్తే ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. అందుకే మా సోదరికి చెప్పా, తల్లి మీరేం భయపడదు, వచ్చేది తెలుగుదేశం, గెలిచేది కావ్య కృష్ణ విగ్రహాన్ని లోకేష్ బాబు చేత చంద్రబాబు చేత ఓపెన్ చేసేస్తామని ట్రై చేశారు. ఎంతవరకు రాజకీయం దయించి ఆలోచించారు. ఇంకా ఆఖరిగా నాకు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వాసవి మాత యొక్క జీవిత చరిత్ర చదివాను. పెనుగొండలో పుట్టిందని 714 గోత్రాలకు సంబంధించినటువంటి వయసులందరూ కలిసి ఆ ప్రాంతంలో జీవించేవాడని, దానికి రాజరాజ నరేంద్రుడి యొక్క కుమారుడైనటువంటి విక్రమాదిత్య ఆ అమ్మాయి అందాన్ని మోపించి బలవంతుగా మ్యారేజ్ చేసుకుంటారంటే ఆమె దాన్ని ఒప్పుకోలేదని, ఆమె ఈశ్వరాంశలో పుట్టిందని, అందుకోసం ఆమె నేను చనిపోతానంటే 102 మంది గోత్రాల వయసులు ఆమెతో పాటు కుటుంబ సమేతంగా అంటే 102 భార్యాభర్తలు కలిసి 204 మంది, ఈ 205 మంది తెలుగులో సజీవంగా సమాజిక ఆర్థిక ఆవుతాయాలని
ఆమె యొక్క చరిత్ర చాలా గొప్పదని కూడా నేను చదవడం కూడా జరిగింది. ఆ తల్లి చనిపోయేటప్పుడు హామీలో అప్పటి వరకు పరాక్రమవంతులు ఎవరైతే వయసులు, పరాక్రమవంతులు ఎవరైతే వయసులు, ఆమె ఆ రోజు 2 రకాల హామీలు ఇచ్చిందని. ఒకటి, ఇక నుంచి మనలో పరాక్రమం ఉండకూడదు, వీలైనంత వరకు సర్దుకుని పోవడం నేర్చుకోవాలని లక్షణాన్ని నేర్పింది. కాబట్టి ఈ రోజు సమాజంలో అహింసా మార్గంలో పోయే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక వయసులు అనే విషయాన్ని అటువంటి మాట గుడికి నన్ను మన రోజు వీళ్ళందరూ కూడా తీసుకుపోయారు. సందర్భం వచ్చినప్పుడు నేను అనౌన్స్ చేయాలనుకున్నా, ఆ తల్లికి నా వంతుగా నేను ఈ క్షణం 10 లక్షల రూపాయలు డొనేషన్ ఆ గుడికి నేను పెద్దలందరి సమక్షంలో చెబుతున్నా. రేపు రోజున ఆ 10 లక్షల రూపాయలు పంపిస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తూ, మీ ఇంటి బిడ్డగా, మీ ప్రాంతవాసిగా, మీ అందరి ముందు నడిచే వ్యక్తిగా నాకు ఒక అవకాశాన్ని కల్పించండి. పేరు పేరున వైద్య సోదరులందరినీ అడుగుతూ నాకు ఒక అవకాశం ఇవ్వండి. 60 నెలల పాటు నేను మిమ్మల్ని అందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారనే విషయాన్ని మీ అందరినీ కూడా తెలియజేస్తూ, ప్రతి సమస్యలో కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏ క్షణం ఫోన్ చేసినా మాకు ఉంటాడని నమ్మకాన్ని తప్పకుండా ఇస్తానని, ఆ విధంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ రోజు నా మీద చూపిన ప్రేమ కోసం ఇంతమంది వచ్చిన, ఎన్ని ఒడుదులు ఎదుర్కొన్న ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తూ, అన్న మీ మేనిఫెస్టో చాలా బాగుంది, కానీ కావలి రైల్వే స్టేషన్ లో అన్న కూడా వినాలి. కావలి రైల్వే స్టేషన్ లో 2 వైపులా లిఫ్ట్ పెట్టండి అన్న. ఆ మెట్లు చాలా నేరుగా ఉంది, ఎక్కి దిగడం చాలా కష్టంగా ఉంది అన్నాడు. తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా గెలిచిన 6 నెలల లోపల అన్నలాంటి వాళ్ళ సహాయ సహకారం తీసుకొని కావలి రైల్వే స్టేషన్ లో 2 వైపులా లిఫ్ట్ పెట్టి ప్రజలందరికీ సౌకర్యం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఈ రోజున కావలి చూడండి, ఎంతో విస్తరించింది కావలి, కానీ ఒకే ఒక రోడ్డు 37 సంవత్సరాల నాడు ఈ రోడ్డు ప్రారంభమైంది. ఈ రోజు నేను ఏ ఇంటెక్కర్ దగ్గర నుంచి ఫైనాన్స్ రోడ్డు మీదుగా అక్కడ ట్రైన్ లోయల్లో పోతుంది. పైన ఓన్లీ బ్రిడ్జి చేస్తే ఈ రోజు వెంకటరావు నగర్ వాసులు కావచ్చు, బాలకృష్ణ నగర్ వాసులు కావచ్చు, తుఫాన్ నగర్ వాసులు అందరూ కూడా ఏ ఇంటెక్కర్ దాకా ఇటు వచ్చేదానికి అవకాశం లేదని ఒక బ్రిడ్జికి నేను ఆలోచించాను. దాన్ని కూడా తొందరలోనే మేము ఎమ్మెల్యే వెంటనే దాన్ని కూడా శాంక్షన్ చేస్తానని చెప్పారు. అదేవిధంగా వైకుంఠపురం బ్రిడ్జి, నిజంగా వైకుంఠపురం బ్రిడ్జి ఫ్లైఓవర్ బ్రిడ్జిగా అవసరం లేదు, దాని అండర్ పాస్ చాలు. ఎందుకంటే వైకుంఠపురం వాసులు అందరూ కార్లు బస్సులు పోతే తప్ప ఇంకా ఆర్టీసీ బస్సులు వెంకటేశ్వర సెంటర్ లో ఇంకా ఆర్టీసీ బస్సులు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది, కాబట్టి అక్కడ మళ్ళా కొత్త బస్ స్టాండ్ రాదు. కానీ ఆ ప్రాంత వాసులందరూ ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి దాన్ని అండర్ బ్రిడ్జిగా మార్చి తొందరలోనే ఆ బ్రిడ్జిని కూడా తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఈరోజు చాలా కార్యక్రమాలు కావలిలో చేయాల్సింది చాలా ఉన్నాయి. మొట్టమొదటి కావలిలో మంచి టౌన్ హాల్ ఏర్పాటు చేయాలి. కూరగాయల మార్కెట్ అనేది కొంతవరకే తప్ప, ఎందుకంటే ఈ రోజు అది ప్రొవిజన్ షాప్ లాగా ఎక్కడికెక్కడ పెట్టేస్తున్నారు. కాబట్టి టౌన్ హాల్ ఒకటి నిర్మించాలని ఒక ఆలోచన ఉంది. దానికి కూడా మన ఈ ఇండియా పక్కన పౌర సరఫరా సైట్ ఉంది, దాన్ని టౌన్ హాల్ గా తీసుకురావాలన్న ఒక ఆలోచనతో కూడా ఉన్నాము. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలను తప్పకుండా చేస్తారని, భవిష్యత్తులో మనం కనీసం 6 నెలలకు ఒకసారి మనం కూర్చొని ఈ కార్యక్రమం మీద భవిష్యత్తులో ఏం చేయాలని రివ్యూ చేసుకుంటూ ముందుకు పోతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నాకు ఏకైక లక్ష్యం ఇమీడియట్లీ ఈ ప్రాంతానికి ఇండస్ట్రీ చేస్తే కావలి రూపురేఖలు ఈ ఊరి చేతులు లేవు, మారిపోతూనే ఉంటాయి. 10,000 మంది ఉద్యోగస్తులు వస్తే 10,000 మందిలో 8,000 మంది కావాలని కాపాడుతారు. 8,000 మంది కావాలో వస్తే ఎన్ని ప్రొవిజన్ షాపులు, ఎన్ని కిరాణా కొట్లు, ఎన్ని మెడికల్ షాపులు, ఎన్ని బట్టల షాపులు, ఎంత ఉపాధి దొరుకుతుంది. ఇదే ఉండే ఎంప్లాయీస్, ఇదే కార్మికులతో, ఇదే టర్నోవర్తో మన జీవితాలు ఎలా మారుతాయో ఆలోచించండి. అది జరగాలంటే ఇండస్ట్రీస్ అభివృద్ధి జరగాలి. ఇప్పటి వరకు ఇండస్ట్రీస్ లో కాస్త కోసం ముందు చేసిన కందుకూరి గార్మెంట్స్ లేదా మోటార్స్ నరసింహ ఇతర మాత్రమే కొంత వ్యవస్థని బట్టల పరంగా తీసుకొచ్చారు. రేపు ఇండస్ట్రీ పరంగా నేను మొట్టమొదటి ఆ కాన్సెప్ట్ ఉంటే ఇప్పుడు బయట పెట్టకూడదు. ఆల్రెడీ నేను డిజైన్ చేస్తున్నాను. సక్సెస్ టీమ్తో ఎమ్మెల్యే వెంటనే మొట్టమొదటి కొన్ని ఇండస్ట్రీస్ కావాలి తెస్తానని కూడా హామీ ఇస్తాను.